ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపైన విచారణ జరిపిస్తామని తెలియజేశారు. ఇక గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టమని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు అవసరమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని, రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. మంత్రిగా నేను తనిఖీకి వస్తూ ఉంటాను. దీనికి సంబంధించిన ప్రతి అధికారి కూడా, నేను చెప్తున్న ప్రతి అధికారి హ్యాస్ టు బి ఆన్ దేర్ టోస్. ఎందుకంటే మనము ప్రజా సేవకులం, ప్రజలకు సేవ చేయడం కోసం ఉద్యోగంలో ఉన్నాం, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలకు ఉన్నాం. ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి జీతం తీసుకుంటున్న వాళ్ళు బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో మెలగాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా మ్యాపింగ్ చేసి క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం, చైతన్యం కల్పించడం, తర్వాత ఎవరైనా బారిన పడి ఉంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటున్నారో దానికి అనుగుణంగా వైద్యం అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ పిల్లల్లో కూడా 68 లక్షల మందికి ఎటువంటి డబ్బులు ఏ రకంగా పెట్టారో, ఒక చిన్న ఫ్యాన్కి 13.5 లక్షల ఖర్చు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. డబ్బుకి 28 లక్షలు పెట్టారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. బంగారు పూత పూసి దాంట్లో పడుకోవడం వల్ల ఏమన్నా తొందరగా ఏమన్నా జరుగుతాయో మనకు తెలియదు. కానీ అటువంటి చేశారు. అటువంటి తప్పిదాలు ఈ రాబోయే రోజుల్లో జరగవు. రాష్ట్ర హితం కోసమే ప్రతి నిర్ణయం కూడా ఉంటుంది.